భగవద్గీత సాంఖ్యయోగము. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతస్త్వ నయోస్తత్వదర్శిభిః. అసత్తునకు ఉనికి లేదు, సత్తునకు లేమి లేదు. ఈ విధంగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపమును తత్వజ్ఞాని అయిన వారే ఎరుగును అని ఈ శ్లోకానికి అర్థం. ఇక దీని వివరణ చూద్దాం. సత్ అంటే శాశ్వతమైన, అంటే ఇమ్మోర్టల్, ఎప్పటికీ ఉండేది, నాశనం లేనిది. సత్కి వ్యతిరేకం అసత్, అంటే మోర్టల్, అశాశ్వతమైనది, నశించిపోయేది. శీతోష్ణాలు, సుఖదుఖాలు, వాటికి కారణమైన పంచభూతాలు, ఇంకా ఈ పాంచభౌతిక దేహం, ఇవన్నీ కూడా అసత్ వస్తువులు. అంటే వచ్చి కాసేపు ఉండి తర్వాత పోతాయి. కానీ ఈ దేహాన్ని ధరించిన దేహి ఆత్మ ఏదైతే ఉందో, ఆ ఆత్మ నిత్యము, శాశ్వతము, మార్పు చెందకుండా, నశించకుండా అలాగే స్థిరంగా ఉంటుంది. దేహం బాల్య, యవ్వన, వృద్ధ దశలు మారి చివరికి నశించిపోతుంది. కానీ ఆత్మ మాత్రం ఏ మార్పు చెందదు, నశించదు కూడా. ఈ ఆత్మే సత్ వస్తువు లేదా సత్ పదార్థం. దేహము, ఇతర అన్నీ కూడా అసత్ వస్తువులు. ఈ రెండింటి యొక్క వాస్తవ రూపాన్ని తత్వజ్ఞాని మాత్రమే తెలుసుకోగలడట. సత్, అసత్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు తత్ అంటే ఏంటో చూద్దాం. తత్ అంటే దట్, అది. అది ఏంది ఏంటంటాం? ఇది ఫలానా అని పర్టికులర్గా చెప్పలేంది. అంటే అన్నీ తానే ఏంది, అది, అదే బ్రహ్మం. సహజంగా ఏదైనా ఒక విషయం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, లేదా ఓ పని చాలా తేలిగ్గా చేసేయచ్చు, ఏమాత్రం కష్టం కాదు అని చెప్పడానికి తరచుగా ఓ మాట అంటూ ఉంటారు, అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య అని. అంటే బ్రహ్మ విద్య, బ్రహ్మమునకు సంబంధించిన జ్ఞానం అంత సులభంగా తెలుసుకోలేం. బ్రహ్మము అంటే తత్ కదా, బ్రహ్మము యొక్క స్వభావమే తత్వము. దీన్ని తెలుసుకున్నవాడే తత్వజ్ఞాని. తెలుసుకోవటం అంటే ఎవరో చెప్తే విని ఓ ఇదా అని అర్థం చేసుకోవడం ఒకటి. ఇది థియరీని పుస్తకంలో చదివి తెలుసుకున్నట్టు. ఇక రెండవది ముఖ్యమైనది, అనుభవపూర్వకంగా ప్రాక్టికల్ చేసి తెలుసుకోవడం. అంటే బ్రహ్మజ్ఞానాన్ని లేదా తత్వజ్ఞానాన్ని తమ జ్ఞాన నేత్రంతో దర్శించి తెలుసుకున్నవారు. అందుకే ఈ శ్లోకంలో తత్వదర్శిభిః అన్నారు కదా. ఇలా ప్రత్యక్షంగా అనుభవం చెంది బ్రహ్మజ్ఞానాన్ని దర్శించిన వారు మాత్రమే ఈ సత్ అసత్తుల వాస్తవ స్వభావాన్ని తెలుసుకోగలుగుతారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. ఈ జగత్తంతా ఏ బ్రహ్మము చేత వ్యాపింపబడి ఉన్నదో దానినే నాశనం లేనిదిగా తెలుసుకో. తన నిలకడ మారని దీనికి, అంటే ఈ బ్రహ్మమునకు నాశనం కలగజేయడం ఎవరి చేత కాదు అని ఈ శ్లోకానికి అర్థం. అంటే అన్నీ తానే ఉన్న బ్రహ్మము, అంతటా అన్నిటా వ్యాపించి ఉన్న బ్రహ్మము శాశ్వతంగా, స్థిరంగా ఉంటుంది. దీన్ని ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు. అంటే ఇంతకుముందు పరమాత్మ చెప్పారు కదా అర్జునుడితో, నువ్వు, నేను, ఈ రాజులు, ఈ గుర్రాలు, ఏనుగులు అందరం ఆత్మస్వరూపము. మనమంతా ఇంతకు ముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఇకపై కూడా ఉంటాం అని. కనపడే ఈ దేహాలు కాదు మనమంతా ఈ దేహాలని ధరించిన ఆత్మస్వరూపులం. మనందరిలోనూ వ్యాపించి ఉన్న ఈ ఆత్మ ఏదైతే ఉందో అది నిత్యము, శాశ్వతము, అదే బ్రహ్మము. దానిని ఎవరు నాశనం చేయలేరు. అంతవంత ఇమే దేహో నిత్యస్యోక్త శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అనాశినః అంటే నాశనం లేనిది, అప్రమేయస్య అంటే అప్రమేయం అంటే అనిర్వచనీయమైంది, అప్రమేయస్య అప్రమేయమైంది అంటే అనిర్వచనీయమైంది. అంటే దాన్ని ఇది అని డిఫైన్ చేయలేము.
నాశనం లేనిది, అనిర్వచనీయమైంది, ఇంకా నిత్యస్య ఎల్లప్పుడూ ఉండేది అంటే శాశ్వతమైనది అయిన శరీరణ అంటే శరీరాన్ని ధరించిన దేహి అంటే నాశనం లేని, అనిర్వచనీయమైన, ఎల్లప్పుడూ ఉండే శాశ్వతమైన ఈ దేహి అదే జీవాత్మ. ఈ జీవాత్మ యొక్క ఇమే దేహాహ అంటే ఈ దేహాలన్నీ కూడా అంటే ఒకే జీవాత్మ అన్ని దేహాలని ధరించింది. ఈ దేహాలన్నీ కూడా అంతవంతః అంటే నశించిపోతాయి, అంతమయ్యేవి అని ఉక్తాహ చెప్పబడింది. తస్మాత్ అందువలన భారత ఓ భరతవంశీయుడైన అర్జున యుద్ధస్వ యుద్ధం చేయవయ్యా అర్జున అంటున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. అంటే ఒకే జీవాత్మ ఎన్ని దేహాలను ధరించి ఉంది అంటే అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే, చైతన్యం ఒకటే. ఇది నాశనం లేని, శాశ్వతమైన, ఇంకా నిర్వచించడానికి శక్యము కాని ఈ ఆత్మ ధరించినటువంటి దేహాలన్నీ కూడా అంతమైపోతాయి. సో ఇప్పుడు నశించేవి దేహాలే కానీ దేహి అయిన ఆత్మ కాదు. సో యుద్ధం చేసేయి అంటున్నారు పరమాత్మ. చిన్న ఉదాహరణ, బల్బు, ఫ్యాను, టీవీ, రేడియో, టేప్ రికార్డర్, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ ఎట్సెట్రా వస్తువులన్నీ కూడా కనిపెట్టబడక ముందే కరెంట్ అనేది ఉంది. ఈ వస్తువులన్నీ ఒకనొక ఎక్స్పైరీ డేట్కి నశించిపోతాయి. బల్బ్ మాడిపోతుంది, ఫ్యాన్ మోటార్ పాడైపోతుంది, టీవీ, రేడియోలు కూడా వాటిలోని మ్యాగ్నెటిక్ సిస్టమ్ పాడైతే ఇంకా పనిచేయవు. అంటే ఈ ఫిజికల్ బాడీస్ అన్నీ కూడా ఒకనాటికి అంతమైపోయేవే. కానీ వాటన్నిటికంటే ముందే కరెంట్ అనేది ఉంది. బల్బులోనికి కరెంట్ పాస్ అయితే కాంతి వచ్చింది, ఫ్యాన్లోనికి కరెంట్ పాస్ అయితే మోటార్ తిరిగి గాలి వచ్చింది, ఎట్సెట్రా ఇలా జరుగుతుంది కదా. ఇవన్నీ నశిస్తాయి కానీ వీటి లోపలి చైతన్యం అదే కరెంటు, అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఆత్మ కూడా అంతే. కరెంటుని ఇది అని చూడలేం, దానివల్ల ఉపయోగాలు మాత్రమే చూడగలుగుతాం, చెప్పగలుగుతాం. కానీ కరెంటు ఇది అని మాత్రం షాక్ కొట్టినప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తికి ఓ అనుభూతి వస్తుంది కదా, ఆ కరెంటు షాక్కి సంబంధించి. బట్ వాడు మళ్ళీ ఇలా ఉంటుంది కరెంట్ షాక్ అనేది ఎక్కడా నిర్వచించలేడు. అలాగే ఆత్మని కూడా నిర్వచించలేం. ఆత్మజ్ఞానాన్ని తత్వదర్శనులు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఈ ఆత్మ నిత్యము, అనిర్వచనీయము, శాశ్వతము. ఒకే జీవాత్మ ధరించి ఉన్న ఈ దేహాలన్నీ ఒకనాటికి అంతమైపోయేవి. కాబట్టి యుద్ధం చేయి అర్జున అని పరమాత్మ చెప్తున్నారు. నెక్స్ట్ పార్ట్లో తర్వాత శ్లోకాలు డిస్కస్ చేద్దాం. అందరం కలిసి గీత యజ్ఞం చేద్దాం.